నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ పోలీసులు, తర్వాత హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా ఇటు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దాదాపు గంట సేపు పైగా కూడా ఈ మంటలు అదుపులు చేసినప్పటికీ లోపలుగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కూడా లోపలికి అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో కూడా వెంటనే ఇటు దగ్గరలో ఉన్న రోబోటిక్ సంబంధించి కూడా ఆధునిక టెక్నాలజీతో కూడా గతంలో ఈ రోబోటిక్ ఏదైనా అత్యవసర సమయంలో లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించే సమయంలో కూడా ఈసారి రోబోటిక్ని అయితే ఈసారి ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా అగ్నిమాపక సిబ్బంది ఉపయోగిస్తున్నారు. లోపల దాదాపు 6 మంది చిక్కున్నారని చెప్పి కూడా స్థానికులు సమాచారం అయితే ప్రస్తుతం అయితే సమాచారం అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు ఒక పక్క ముమ్మరం చేస్తూ తర్వాత ఆచూకీ సంబంధించి కూడా పోలీసు అధికారులు అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో ముమ్మరం చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు లోపలికి ఇప్పటికే హైదరాబాద్ సిపి కానీ తర్వాత ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తీసుకున్నారు. కానీ ఈ ఘటనలో ఇంకా దట్టమైన పొగలు అదేవిధంగా అలుముకోవడంతో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఇది ముందుగా ప్రమాదం జరిగిన ఫర్నిచర్ దుకాణంలో అత్యధికంగా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు రావడంతో కూడా అత్యధికంగా పొగలు మొత్తం కూడా అలుముకోవడంతో కూడా ఈ తీవ్రత భయదొలకనుంది. అయితే సెల్లార్లో మొదటగా షాక్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కింద పూర్తిగా మంటలు కింది నుంచి మొత్తం 4 అంతస్తుల భవనం వరకు కూడా మంటలు వ్యాపించడంతో కూడా పొగ, తర్వాత దట్టమైన మంటలు రావడంతో కూడా వెంటనే ఇక్కడ ఉన్న కొంతమంది వారైతే ఆ భవనం నుంచి అయితే బయటకు వచ్చిన ప్రయత్నం చేయడం జరిగింది. మరికొంతమంది అయితే ఆ లోపలనే చిక్కుకున్నారని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దాంట్లో కొంతమంది సెల్లార్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఒక కుటుంబం కూడా ఉన్నట్టు కూడా అధికారులు వరకు వివరాలు తీసుకున్న ప్రకారం అయితే అధికారులు అయితే గుర్తించి జరిగింది. మరొక పక్క ఇటు స్థానికులు కొంతమంది ఇక్కడ సెల్లార్లో ఉంటున్న వారు ఇక్కడ వేరే జీవనోపాధికి సంబంధించి కూడా వేరే పనికి వెళ్ళడంతో కూడా అక్కడి నుంచి సమాచారం అందుకొని వెంటనే ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. దీంతో ఇక్కడికి వచ్చి వారైతే ఇక్కడ ఉంటున్న వారైతే వారి ఆచూకీ తెలుసుకోవడానికి అయితే అధికారులను అయితే వివరాలు అయితే అడుగుతున్నారు. కానీ మరొక పక్క వివరాలు చెప్పలేని స్థితిలో అధికారులు ఒక పక్క సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. అసలు ఎవరు ఉన్నారు, ఎవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తూనే ఉన్నారు. మరొక పక్క ఇటు ఈ మంటలను పూర్తిగా అదుపు తెచ్చినప్పటికీ కానీ దట్టమైన పొగలు రావడంతో కూడా ఏ ఒక్కరు సిబ్బంది కూడా లోపలికి పోలేని పరిస్థితి అయితే ఉండడంతో కూడా రోబోటిక్ సంబంధించి కూడా తీసుకురావచ్చి తర్వాత రోబోటిక్ను డైరెక్ట్ లోపలికి పంపించి ఆచూకీకి సంబంధించి కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో కూడా రోబోటిక్ గుర్తించి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారని ఆ పక్క సమాచారం వచ్చిన తర్వాత ఇటు అగ్నిమాపక సిబ్బంది సిలిండర్ల సాయంతో కూడా మొత్తం మౌస్ని సిలిండర్ కప్పుకున్న తర్వాత సిలిండర్ సాయంతో కూడా లోపలికి వెళ్ళేందుకు కూడా ఒక 3 అగ్నిమాపక సిబ్బందిని అయితే సిద్ధం చేయడం జరిగింది. దీంతో లోపలికి వెళ్ళి రిస్క్ చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మొదటగా కాపాడాలి. తర్వాత దాంట్లో ఇంకా కేవలం 6 మంది మాత్రమే స్థానికులు ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం సిపి ఘటన స్థలంగా చేరుకొని రావడం జరిగింది. చూడవచ్చు అసలు దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసి ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆరా తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏముంది ఏంటి అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అగ్నిమాపక అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని సార్ ఇప్పటికీ అంటే మీకు వచ్చిన ప్రైమరీ డీటెయిల్స్ ఏమి ఇప్పటివరకు ప్రైమరీగా కొంతవరకు సమాచారం తెలుసుకున్నప్పుడు ఒకసారి పైన చూస్తున్నాము. ఇటు భారీ క్రేన్ సాయంతో కూడా పూర్తిగా అద్దాలన్నీ పగలగొట్టి లోపలికి వెళ్ళేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఒకసారి విజువల్లో చూసినట్లయితే భారీ క్రేన్ దాదాపు 10 అంతస్తుల భవనం వల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ క్రేన్ ఉపయోగిస్తారు. కానీ 4 అంతస్తుల భవనం కూడా పూర్తిగా పొగ అలుముకోవడం, తర్వాత సిబ్బంది కూడా లోపలికి వెళ్ళకపోవడంతో కూడా ఇదంతా కూడా ఫైర్కి సంబంధించి కూడా ఇబ్బందికరంగా ఉండడంతో కూడా సిబ్బంది ఎవరు కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి అయితే ఇప్పటికైతే లేదు. కాబట్టి అధికారులు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తూ తర్వాత వాటికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నారు. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటన స్థలానికి చేరుకొని అసలు ఈ ప్రమాదం గల
ఆ ఘటనకు సంబంధించి కానీ ఇటు అధికారులతో కూడా ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికుల నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. అసలు ఏముంది దీంట్లో, ఈ నా భవనంకు సంబంధించి కూడా మొత్తం 4 అంతస్తుల్లో ఏ ఫ్లోర్లో ఏముంది అనేది దాని మీద ఒక స్పష్టమైన వివరాలు తీసుకున్న తర్వాత ఎవరన్నా లోపలికి పంపించాలనేది కూడా ఒక వీళ్ళు ప్రణాళికను అయితే ప్రస్తుతం అయితే వారి వివరాలు తెలుసుకొని వారి నుంచి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం లోపలికి ఒకసారి చూడొచ్చు, ఒకసారి లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని ఒకసారి పొగ కూడా పూర్తిగా తొలగించి తర్వాత అద్దాలను కూడా పూర్తిగా ఇక్కడ నుంచి పగలగొట్టి తర్వాత స్మోక్ అనేది కూడా మొత్తం పొగనైతే మొత్తం కూడా వేడికి తీసేందుకు కూడా ఇటు అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం 4వ అంతస్తు పైన అంతస్తు వద్ద అయితే ఉన్న ఎక్కడైతే పొగ అలుముకోవడం జరిగిందో ఆ పొగ పూర్తిగా తొలగించినాకనే లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అది ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ఒక ఇద్దరు భారీ క్రెయిన్ సహాయంతో కూడా పైకి అయితే వెళ్ళి పొగను అయితే పూర్తిగా తొలగించి వాటి లోపల ఉన్న వాళ్ళు ఎవరున్నది కూడా తెలిసిన కదా. మరొక పక్క రోబోటిక్ యంత్రాన్ని కూడా లోపలికి పంపించారు కాబట్టి ఆ పంపించిన వాటిని లోపల ఆచూకీ తెలుసుకోవడం, మరొక పక్క ఈ పొగను కూడా పూర్తిగా తొలగించి అంటే మొత్తం 4 అంతస్తుల కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా కనీసం ఏ ఒక్కరు కూడా లోపలికి పోలేని పరిస్థితి ఉండడంతో కూడా ఈ పూర్తిగా దానికి భవనంపై ఉన్న అద్దాలను పూర్తిగా పగలగొడితే మాత్రం పొగ బయటికి రాదని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం సిలిండర్ల సాయంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అయితే లోపలికి వెళ్ళి రిస్క్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి రిస్క్ చేయడానికి కూడా ఇద్దరిని అయితే లోపలికైతే పంపించడం జరిగింది. ఎవరికి కూడా లోపల ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా వారికి తెలియలేదు. ఒకసారి మనం చూడొచ్చు, అంటే కృత్రిమంగా ప్రస్తుతం ఇప్పుడు ఒక పొగను తొలగించడానికైతే ఒక పైపు ద్వారా కూడా మొత్తం పొగనైతే బయటికైతే ఉచ్చపాయిస్తుంది అయితే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంధించి అద్దాలను అయితే దీనిలో ధ్వంసం చేసిన తర్వాతనే పొగను మొత్తం బయటికి పంపించాలని చెప్పి కూడా వీళ్ళు ఇటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఎక్కడైతే 4వ అంతస్తు భవనం వద్ద కూడా పొగ అలుముకోవడంతో కూడా కొంతవరకు సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉండడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ఇటు ఫైర్ కానీ తర్వాత ఇటు లాండర్ పోలీసులు తర్వాత డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. ఎక్కడ కూడా సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా కూడా అందరూ కూడా సంయుక్తంగా కూడా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఇప్పటికే ఒక 6 మంది ఉన్నారనే ఒక సమాచారం ఉన్నప్పటికీ దాంట్లో ఎవరున్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు ఒక చిన్న పిల్లలతో పాటు పురుషులు మహిళలు కూడా ఉన్నారనే ఒక ప్రాథమిక సమాచారం అయితే ప్రస్తుతం పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నారని ఒక స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే దాంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, తర్వాత వారికి సంబంధించి కూడా సంబంధించి కూడా ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా సహాయక చర్యలు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఒక పక్క చూస్తూ ఉండవచ్చు, భవనం ఎడమ వైపు కానీ భవనం కుడివైపు కానీ పూర్తిగా అధికారులు అటు 2 వైపులా కూడా జేసీబీల సాయంతో కూడా గోడలకు సంబంధించి కూడా ఒక పక్క పగలగొడుతూనే మరొక పక్క ముందు భాగం ఉన్న అద్దాలని ధ్వంసం చేస్తున్నట్లయితే పొగ పూర్తిగా బయటికి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటు సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేసి తర్వాత పూర్తి వరకు అదుపులో చేసేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు ఘటన స్థలానికి వద్ద ఇప్పటికే హైదరాబాదు సిపి కానీ విక్రమ్ సింగ్ మాన్ కానీ ఘటన స్థలాన్ని చేరుకొని ఇక్కడ వరకు ఇక్కడ జరిగిన సమాచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఇక్కడ పరిస్థితి అంటే ఎంతవరకు ఆందోళనకరం అనేది చూడొచ్చు. ఇటు యంత్రాంగం అంతా కూడా ఇటు లాండర్ పోలీసులు కానీ తర్వాత ట్రాఫిక్ పోలీసులు తర్వాత ఇతర ఉన్నత అధికారులు కూడా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి ఘటన స్థలాన్ని చేరుకొని అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. లోపల ఉన్న పరిస్థితి అయితే ఎవరికి ఇంకా అంతు పట్టట్లేదు. దాంట్లో ఎంతమంది ఉన్నారు,
ఎంతమంది వాళ్ళు ఉన్న వారు ఏ పరిస్థితిలో ఉన్నారని కూడా తెలుసు. అయితే ఇక్కడికి ఉన్నవారు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు తెలుసుకొని కొంతవరకు ఇక్కడికైతే వచ్చి వారైతే ఆందోళన అయితే చెందుతున్నారు. లోపల ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికే ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఆ యంత్రాంగం అంతా కూడా సహాయక చర్యలు చేసి ముమ్మరం అయితే చేయడం జరిగింది. దీంట్లో లోపల సంబంధించి కూడా ఏముంది ఏం కథ కూడా తెలియదు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అన్న ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు కింద జరిగిందా పైన జరిగింది ప్రమాదం? కింద సెల్లార్లన్న సుమారు 12:30కి ఇలా జరిగింది. అది అందులో 6 మంది 7 మంది ఉన్నారు అన్నది. 2 చిన్నపిల్లలు ఉన్నారు, 4 పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు ఇక్కడనే నివసిస్తారా, వాళ్ళు ఇక్కడ పని చేస్తుంటారు? 2 వాచ్మెన్ పనిచేస్తారు, ఒక ఆమె లేడీస్, 3 పని చేస్తారు అన్న. ఆ 3 లేడీస్ని వాళ్ళు కాపానికి పోయి వాళ్ళు కూడా అక్కడనే పోయారు అన్న. ఒకేసారి మంటలు వ్యాపించాయి, అది తెలియదు అన్న. అదే ప్రాబ్లం ఉంది. ఏ విధంగా జరిగిందని అనుకుంటున్నారు? నా డౌట్ షార్ట్ సర్కిల్ ఉంటాయన్న. నేను నా లిఫ్ట్ వర్కింగ్ ఉండే, నా డౌట్ అదే అనుకుంటా. దాని గురించి ఏం తెలియదు అన్న. ఎన్ని గంటల ప్రాంతంలో మీకు జరిగింది? ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 12:30 ప్రాంతంలో జరిగింది అనేది కూడా ఒక సమాచారం వీళ్ళైతే స్థానికులు అయితే చెప్తున్నారు. మరొక పక్క సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ అగ్నిమాపక సిబ్బంది కానీ వెంటనే పూర్తి స్థాయిలో వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకసారి విజువల్లో చూస్తున్నట్లయితే లోపలికి ఏ విధంగా ఉంది. లోపల పూర్తిగా ఇప్పటికే ఆ విద్యుత్తును మొత్తం కూడా నిలిపివేసి తర్వాత ఆ లోపల అంటే సహాయక చర్యలు కూడా చేయడానికి కానీ తర్వాత ఇటు సహాయక చర్యలతో పాటు తర్వాత లోపల ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారనేది కూడా చూడాల్సిందే. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే ఫైర్ డీజీ కూడా ఘటనా స్థలం చేరుకొని సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చెయ్యాలని చెప్పి కూడా అటు ఉన్న ఈ హైదరాబాదు ఫైర్ అధికారితో పాటు మిగతా సిబ్బందికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా ఇటు రావడం, తర్వాత దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్లు కూడా అన్నీ కూడా ఇక్కడికి తెప్పియడంతో కూడా మంటలను అయితే అదుపులో తొందరగానే తెచ్చారు. కానీ తర్వాత ఇది ఫర్నిచర్తో పాటు తర్వాత పొగ కూడా దట్టంగా అల్లుకోవడంతో కూడా సహాయక చర్యలు కొంతవరకు ఇబ్బందికరంగా మారడంతో కూడా వెంటనే ఆధునిక టెక్నాలజీలో ఉపయోగించిన ఏ పరికరాలు అయితే ఉన్నాయో ఆ పరికరాలు అన్నీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి సహాయక చర్యలు అయితే చేపట్టే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక పక్క అధికారులు సహాయక చర్యలు చేస్తూనే మరొక పక్క వాటిని పొగను దట్టమైన పొగను కూడా ఒక పైపు ద్వారా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేయడం, తర్వాత ఒక 2 సిబ్బందిని పూర్తిగా లోపలికి అక్కడికి వెళ్ళి ఎంత పొగ ఉన్నా కానీ తట్టుకునేగల విధంగా కూడా ఒక సిలిండర్ని ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళి వారి ఆచూకీ కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో 2 సిబ్బందిని అయితే లోపలికి అయితే పంపించడం జరిగింది. ఇప్పటికే ఆ సిబ్బందిని అయితే దాంట్లో వారిలో ఉన్న వారికి సంబంధించి కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూడాలి. ఇప్పటికే క్రెయిన్ సాయంతో అయితే లోపలికి వెళ్ళి వారిని అయితే ఆచూకీ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నాం. మరొక పక్క 4వ అంతస్తు పైన ఎక్కడైతే టెర్రస్ ఉందో ఆ టెర్రస్ పైకి 2 సిబ్బంది అయితే వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా లోపలికి వెళ్ళి అక్కడున్న ఆ టెర్రస్ మీద ఎవరన్నా అంటే ఒకేసారి కింది నుంచి దట్టమైన పొగలు మంటలు వ్యాపించడంతో కూడా పైకి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానంతో కూడా పైకి అయితే వెళ్ళి అక్కడైతే రిస్క్ చేసి ప్రస్తుతం అయితే గాలింపు అయితే చేస్తున్నారు. అక్కడ ఎవరన్నారు అనేది కూడా ఒక సమాచారం కూడా తెలుస్తుంది. మరొక పక్క 4 అంతస్తులకు సంబంధించి కూడా పొగ కానీ మొత్తం 4 అంతస్తుల భవనం కూడా మొత్తం పొగ వ్యాపించడంతో కూడా ఈ మంటలు పొగతో కూడా ఎక్కువ మంది అంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా వారైతే అగ్నిమాపక సిబ్బంది అయితే వివరాలు అయితే తీసుకున్నారు. మరొక పక్క ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం అయితే చేయడం జరిగింది. ముమ్మరం చేసి దానికి సంబంధించి కూడా దాంట్లో ఎవరైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారికి సంబంధించి కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు దీంట్లో ఎవరికన్నా ఏ స్థితిలో ఉన్నారు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. మరొక పక్క సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న దుకాణదారులందరూ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు ఏ ఫ్లోర్లో ఏముంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగ్జిట్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంట్రన్స్ ఉంటుంది అనేది కూడా వివరాలు అధికారులు అయితే తెలుసుకుంటుంటేనే మరొక పక్క సహాయక చర్యలు అనేది టీముగా ఏర్పడి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఒక పక్క లైటింగ్ సంబంధించి కూడా ప్రాబ్లం అవుతుంటాయి కాబట్టి వాటిలో ఆధునిక లైట్లు
ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది వద్ద ఉన్న ఆధునిక లైట్లు సంబంధించి కూడా వాటిని అయితే లోపలికి తీసుకువెళ్ళి లోపల్లో చీకటిగా మారడంతో కూడా ఆ లైట్ల ద్వారా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే అధికారులు అయితే సిబ్బంది చేస్తున్నారు. దీంట్లో అసలు ఈ ప్రమాదం గల కారణం ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా ఇటు ఒక పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుంటే మరొక పక్క ఈ ఘటనకు సంబంధించి కూడా వివరాలు తీసుకుంటూనే మరొక పక్క ఈ దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, తర్వాత దాంట్లో వారి ఉన్న ఎక్కడికి వెళ్ళొచ్చు ఏంటిది అనేది కూడా అంటే అగ్ని ప్రమాదం మొదటగా కింద సెల్లార్లో ఒకేసారి రావడంతో కూడా ఒక ఇద్దరు మహిళలు అంటే ఒకే కింద పనిచేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కింద పనిచేస్తున్న సమయంలోనే సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ మహిళలను కాపాడే ప్రయత్నం చేయడంతో కూడా ఒకేసారి పొగ వ్యాపించడంతో వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. కాబట్టి దాంట్లో మొత్తం 6 ఉన్నట్లు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ దాంట్లో అధికారులు పూర్తి స్థాయిలో అధికారులు మరి ఇంకా అంటే దాంట్లో ఎవరున్నారు, తర్వాత వారిలో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా ప్రస్తుతం అయితే తెలియాల్సిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే దుకాణదారులు ఇది మొత్తం 4 అంతస్తుల భవనం కూడా మొత్తం దుకాణదారులు ఇది ఫర్నిచర్కి సంబంధించిన దుకాణం ఉంటుంది కాబట్టి దుకాణంలో ఇంకా ఆ దుకాణానికి సంబంధించి ఫర్నిచర్ మొత్తం మంటలు వ్యాపించి మంటలకు సంబంధించిన వ్యాపించడంతో దట్టంగా పొగలు మలుపుకోవడంతో కూడా దీంట్లో మంటలకు సంబంధించి అయితే అదుపులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక పక్క క్రెయిన్లు, తర్వాత రోబోటిక్, తర్వాత ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించిన ఆధునిక టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇప్పుడైతే ఉపయోగించడం జరిగింది. గతంలో చార్మినార్ ఎక్కడైతే గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 16 మంది మృత్యువాటు పట్టిన సంగతి తెలిసిందే. అయితే దాంట్లోకి సంబంధించి కూడా అంటే ఎక్కువగా పొగ పీల్చడంతోనే వాళ్ళందరూ కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదేవిధంగా ఇక్కడ పొగ ఎక్కువ రావడంతో కూడా వారిని అయితే తొందరగా రక్షించేందుకు కూడా ప్రయత్నం అయితే ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయించి తర్వాత ఆధునిక టెక్నాలజీతో ఉన్నాయి కాబట్టి పరికరాలు ఉన్నాయి కాబట్టి వెంటనే తీసుకొచ్చిన వెంటనే కూడా లోపలికి పంపించి తర్వాత దాంట్లో ముమ్మరంగా అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు అయితే ఎక్కడ కూడా కేవలం ఒక డిపార్ట్మెంట్కే కాకుండా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అయితే ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత మిగతా వైద్యానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఒక 5 ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడికి ఘటన స్థలానికి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా ఇక్కడికైతే వచ్చి తర్వాత దీంట్లో ఘటన స్థలంలో వద్ద కూడా ఏం జరుగుతుంది ఏంటని ఆరా తీయడం, తర్వాత లోపల ఉన్న పరిస్థితిని అనుగుణంగా కూడా వెంటనే వారు అపరిస్థితి స్థితిలో ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే ఇటు దగ్గరలో ఉన్న గాంధీ కానీ, ఉస్మానియా కానీ పంపించేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం 108 సిబ్బంది కూడా దాదాపు ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం వారిని అయితే అదుపులో తీసుకొచ్చి అంటే వెంటనే ఇక్కడ నుంచి రిస్క్ చేసి వాళ్ళకి ఎలాంటి స్థితిలో ఉన్నారు ఏంటంటే వారు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తుగానే అంబులెన్స్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎన్ని అంబులెన్స్ రావడం జరిగింది, ఎంతమంది ఉన్నారు? మా సిబ్బంది 12. ఎంతమంది వచ్చారు? మేము 12 వెహికల్స్ వచ్చానండి. ఇప్పటివరకు అయితే అలాంటి మనకు ఆచూకీ ఏం లేదు. 108 సిబ్బంది లోపలికి వెళ్ళారే ఎవరన్నా ఏమన్నా రిస్క్ చేసే సమయంలో? దగ్గర ఒకరికి వెళ్ళాము. సో అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి కొద్దిగా అదుపులోకి వచ్చాక చూద్దామని చెప్పేసి మాకు దూరంగా బెడ్స్ కూడా తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎంతవరకు వెళ్ళారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది? సిచ్యువేషన్ అయితే మాకు ఇప్పుడు ఏం తెలియలేదు, ఏం చెప్పట్లేదు. చెప్పినాక మీరు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ఉన్న పొగ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా పోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఎంతవరకు వెళ్ళారు? వాళ్ళ వెంబడే ఉన్నాము, వాళ్ళ వెనకాల వరకు వెళ్ళాము. ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి మాకు దూరంగా నెట్టేశారు. కాసేపు ఆగినాక ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దగ్గరలో అందుబాటులో ఉండండి అని చెప్పి చెప్పారు మాకు. అంటే ఎంతమంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఎన్ని బెడ్ అంటే ఎంతవరకు రిస్క్ చేసే అవకాశం? మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఎవరు ఉన్నారని చెప్పి ఎవరైతే తెలియలేదు. ఏదైనా ఉంటే మాత్రం అందుబాటులో ఉండి అందిస్తాం సార్. ఇప్పటికే ఇటు అంబులెన్స్లు అయితే 12 వెహికల్స్ అయితే సిద్ధం చేసినట్లు కూడా ఆ అంబులెన్స్ సంబంధించిన సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే రిస్క్ టీం అయితే ఇంకా కొనసాగిస్తుంది. ఇక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తూనే ఉన్నారు. మరో పక్క ఇటు దట్టమైన పొగలు అలుముకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళిన కొంతమంది ఫైర్ సిబ్బంది అయితే ఉన్నారు. అన్న ఏంది సిచ్యువేషన్ ఎలా ఉంది? లోపల కంట్రోల్లో ఉంది. ఒక నిమిషం పొగ కంట్రోల్లో ఉంది, అంత పీస్ఫుల్గా ఉంది. ఇంకా కంట్రోల్ చేస్తున్నాం.
దట్టంగా ప్రస్తుతం అయితే లోపల కంట్రోల్ అయ్యిందని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఆ పొగ కారణంగా కొంతవరకు లోపలికి వెళ్ళి తర్వాత మళ్ళీ సహాయక చర్యలు అయితే చేసి కొంతవరకు అయితే తీయడం జరిగింది. కానీ లోపల పరిస్థితి అంటే కేవలం కింది వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సిచ్యువేషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తం 4 ఫ్లోర్ల వరకు కూడా ఇదంతా ఉంటుంది. 4 ఫ్లోర్లో ఈ పొగ ఇదే విధంగా ఉన్నట్లయితే దీనికి సంబంధించి అదుపులో చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఒకసారి అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, తర్వాత ఇప్పటికే ప్రత్యేకంగా తెప్పించిన రోబోటిక్ కూడా ఇక్కడికైతే ఉపయోగించి తర్వాత వాటిని అయితే ఉపయోగించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం సిబ్బందిని ఒక్కొక్కరిని కూడా పంపిస్తున్నారు. లోపల రిస్క్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది, రిస్క్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా అక్కడ పొగ కారణంగా ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. లోపల ఒకసారి విజువల్లో చూస్తున్నాము. ఆ విజువల్లో పొగ అంటే రెండు దిక్కుల ఫ్యాన్లను ఏర్పాటు చేసి మరొక పక్క పొగను బయటికి వదులుతూనే మరొక పక్క అయితే లోపల సహాయక చర్యలు అయితే ముమ్మరం అయితే చేయడం జరిగింది. దీంట్లో అగ్నిమాపక సిబ్బంది అయితే అన్ని టీమ్స్ ఇటు డీజీ స్థాయి నుంచి కూడా ఆ కింది సిబ్బంది వరకు కూడా ఇక్కడికైతే రావడంతో కూడా కొంతవరకు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తూ కూడా ముమ్మరం అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక పక్క సిబ్బంది ప్రయత్నం కొనసాగిస్తున్నాడు, మరొక పక్క అధికారులకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తూ తర్వాత పూర్తిగా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అధికారులు ఉన్నారు, వారితో సార్ ఎట్లాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు? ఇప్పటికే రోబోటిక్ అనేది కూడా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉపయోగిస్తున్నారు. అసలు ఇట్లా ముందు కూడా ఉపయోగించాం, అన్నీ ఉపయోగిస్తాం. రోబోట్స్ ఉపయోగిస్తున్నాము, బిఎస్ఎడ్స్ వేసుకుని మా మనుషులు వెళ్తున్నారు, ఫైర్ సూట్ వేస్తే వెళ్తున్నారు, అన్ని లైట్స్ యూజ్ చేస్తున్నాము, బ్రాంటో యూజ్ చేసి టెర్రస్ నుంచి తలుపు పగలు కొట్టుకోవడం కిందకి వస్తున్నాము. అన్ని సార్లు అన్నీ ఎత్తుతాం మొత్తం అంతా. పొగ ఏ విధంగా ఉంది సార్ లోపల సిచ్యువేషన్? ఇక పొగ బాగా ఉందంటే స్మోక్ ఎగ్జాస్టర్స్ కూడా పెట్టి పొగ బయటకు లాగుతున్నాము, పొగ బయటికి తీస్తున్నాము. ఫైర్ ఆర్పడానికి నీళ్ళతో జెట్స్ కొడుతున్నాము. అన్నీను 15 ఫైర్ టెండర్స్ వచ్చి బ్రాంటో స్కై లిఫ్ట్ హైట్ నుంచి వెళ్ళేది అనుకుని అన్నీ ఉన్నాయి, అన్నీ డిప్లాయ్ చేసాం. అంటే ఇప్పటివరకు ప్రాథమికంగా ఒక 6 మెంబర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మీకు ఎంతవరకు మాకు ఎవరు చెప్పలేదండి 6 మెంబర్స్ ఉన్నారని, మాకేం కన్ఫర్మేషన్ కూడా లేదు. మా వాళ్ళు అన్నీ ఎత్తుతున్నారు, చూస్తున్నారు. అవి అంతా ఊహాగానాలే మీ అవుతుంది, టైం పడుతుంది కదా కొంచెం. మొత్తం అంతా క్లోజ్డ్ ఉంది అన్ని రకాలుగా. అంటే కిందతో ఫర్నిచర్ ఉంది, బాగా ఫ్లేమ్స్ ఉన్నాయి, కాటన్ బాక్సెస్ ఉన్నాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో అంతా ఫైర్ స్మోక్ ఉంది, అది నీళ్ళు కొడుతున్నాం. ఇది మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అయితే అధికారులు అయితే లోపల ఇప్పటివరకు అయితే రిస్క్ చేస్తున్నాము, కానీ కొంతమంది ఉన్నారని ఒక సమాచారం అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఉన్నారు లేవు అని చెప్పి కూడా ఒక పక్క అంటున్నారు. కానీ పూర్తిగా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నాం, సహాయక చర్యలు చేసి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. అన్ని విధాలుగా ఏవేవి ఉపయోగించాలో ఆ ఉపయోగించాల్సిన పరికరాలు అన్నీ కూడా ఇక్కడ తీసుకువచ్చి ఉపయోగిస్తున్నామని చెప్పి కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. మరొక పక్క ఇప్పటికే ఆలస్యం అవుతుంది, తర్వాత దాదాపు 2 గంటల పైన అవుతుంది అని చెప్పి కూడా స్థానికులు అయితే కొంత పక్క వారైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులను పూర్తి స్థాయిలో అధికారులను అయితే అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఏముంది, ఎక్కడుంది, తర్వాత ఎవరు ఎక్కడున్నారో స్థితిలో ఉన్నారో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా వారైతే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు కూడా దాదాపు 2 గంటలు కూడా అధికారులు చర్యలు అంటే ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరుగుతుంది. మరి సహాయక చర్యలో భాగంగా ఇంకా సమయం పడుతుంది. ఆ రిస్క్ చేసి ఆ పొగ కూడా కంట్రోల్ కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అన్ని విధాలుగా రిస్క్ చేసి అన్ని విధాలుగా సంబంధించి కూడా పొగను తొలగించడంతో పాటు రిస్క్ చేసి వాటిని అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఆ సమాచారం తెలుసుకుంటుండే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటంటే ఎన్ని గంటలకు జరిగిందంటే తెలుస్తుంది. మీరు ఇప్పుడే వచ్చినాం, లేదా పక్కన ఉంటాం, మాకు కూడా తెలియదు. ప్రస్తుతం ఇప్పటికే సమాచారం సంబంధించి కూడా అందుకున్న తర్వాత సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసి తర్వాత ఇటు అధికారులు అయితే ఒక్కొక్కరిని లోపలికి పంపించి సిబ్బంది అయితే లోపలికి పంపించి ఆ పొగను కానీ తర్వాత ఆ లోపల ఎవరన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆచూకీ తెలుసుకోవడానికి కూడా రోబోటిక్ యంత్రాన్ని పంపించారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించిన క్రెయిన్ కూడా 4 అంతస్తుల పైకి వెళ్ళి తర్వాత లోపలికి సిబ్బంది కొంతమంది తాడు సాయంతో కూడా కిందికి దిగి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.
ధన్యవాదాలు రమేష్. नहीं गरम